హలో గాయస్. సో గాయస్ మనమైతే కార్ టైర్ అయితే మార్చాం. ఇప్పుడు మన దగ్గర దీనికి పార్ట్ టైర్స్ అయితే ఉన్నాయి, ఓల్డ్ టైర్స్, బ్రిస్టోన్ టైర్స్. దాన్ని మనం సేల్ చేద్దాం. సో మనకు వైజాగ్ లో ఈ టైర్స్ ఎక్కడ తీసుకుంటారో చూద్దాం. మనకి ఎంత ప్రైస్ వస్తుందో కూడా చూపిస్తాను మీకు. సో 4 టైర్స్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు ఒకసారి. మన టైర్స్ 4 టైర్స్ కండిషన్ అలాగున్నాయి చూపిస్తా చూడండి. సో డిక్కీలో అయితే పెట్టాను. సో ఇదే మన 4 టైర్స్. పప్పులు మీకు కనపడుతున్నట్టుంది. 4 టైర్స్ ఇందులో అయితే పెట్టాం. సో ఇదైతే మనం చూద్దాం. ఆ జగదాంబ ఎడ్జ్ లో ఎక్కడ తీసుకుంటాడు టైర్స్ ఇవి. సో అక్కడికి వెళ్ళి మనం సేల్ చేసి చూద్దాం ఎంత వస్తాయో చూద్దాం. లేదంటే టైర్స్ ని మళ్ళీ స్క్రాప్ ఇచ్చాడు అమౌంట్ అయితే రాకపోతే. సరే అయితే వెళ్దాం అయితే. ఓకే. సో అయితే జగదాంబకి వెళ్ళి చెక్ చేద్దాం, ఓకేనా. సో గైస్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం జగదాంబకి. ప్రస్తుతానికి అయితే బీచ్ లో ఉన్నాం, ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు స్టార్ట్ అవుతాం ముందుకు వెళ్ళడానికి కొడదాం. సో చూద్దాం మనకి ఎంత ప్రైస్ వస్తుంది. టైర్స్ అయితే 2 టైర్స్ అయితే ఫుల్గా అరిగిపోయి, 2 టైర్స్ అయితే లైట్ గ్రిప్ ఉన్నాయి. సో ఆ 2 టైర్స్ కన్నా ఏమైనా అమౌంట్ వస్తుంది చూద్దాం. టైర్కి 100 వచ్చినా పర్లేదు, 400 వస్తుంది. లేదంటే ఇంకా స్క్రాప్కి ఇచ్చేస్తాం అది ఇవ్వకపోతే. సో ఇక్కడైతే టర్నింగ్ తీసుకుందాం మనం ప్రస్తుతానికి. సో మీకు బీచ్ చూడండి గైస్ ఎంత బాగుందో. చూడండి బీచ్, ఆ వేవ్స్ అంతా ఎంత బాగా వస్తున్నాయో. సో వైజాగ్లో ఉన్న మెయిన్ అట్రాక్షన్ ఆ బీచ్. సో డైలీ 1 to 2 టైమ్స్ మినిమం బీచ్కి రావడం నేనైతే. ఇప్పుడైతే టైర్స్ అయితే సేల్ చేసి ట్రై చేద్దాం మన టైర్స్ని. బోర్డు దగ్గరికి అయితే వచ్చాం. సో ఇక్కడైతే ఉంటాయి అనుకుంటాను టైర్స్. సేల్ కొనుక్కుంటారేమో చూద్దాం. చాలా స్క్రాప్ షాప్స్ అయితే ఉంటాయి, ఇందులో ఎవరైనా తీసుకుంటారేమో ట్రై చేద్దాం. అందరూ 4 టైర్స్. కార్ సీట్స్ అమ్ముతున్నారు. సరే అడిగి చూద్దాం టైర్స్ తీసుకుంటారేమో. షాప్లో అర్థమవుతుంది. చూస్తున్నాం ఇప్పుడు ఎక్కడ ఏ షాపులో అయితే టైర్స్ తీసుకుంటారా అని. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏదో కార్ సీట్స్ ఇక్కడ ట్రై చేద్దాం, నేను అడిగి చూద్దాం. అక్కడైతే తీసుకోరంట, ఇంకో షాప్లో అడిగి చూద్దాం. స్క్రాప్ షాప్స్ ఉన్నాయి కానీ టైర్స్ షాప్ తీసుకోవట్లేదు. టైర్స్ తీసుకుంటారా? పాత టైర్స్ ఉన్నాయి, ఓల్డ్ టైర్స్ తీసుకుంటారా? టైర్స్ ఉన్నాయి పాతవి, పాతవి ఉన్నాయి తీసుకోవట్లేదా? ఎవరైనా తీసుకుంటారా టైర్స్? ఓల్డ్ టైర్స్ ఎవరైనా తీసుకోవడం తెలుసా? ఓల్డ్ టైర్స్ ఎవరైనా తీసుకుంటారా? అవునా? అందుకే టైర్ షాప్ అయితే ఉందంట, అక్కడికి వెళ్ళి చూద్దాం గైస్. సో గైస్ ఇక్కడైతే ఉన్నాయి టైర్ షాప్స్, కార్ టైర్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి. ఇన్ని అడిగి చూద్దాం. ఓల్డ్ టైర్స్ తీసుకుంటే తీసుకోరా, ఎవరో రావట్లేదు, అడిగి చూద్దాం. అంటే పాత టైర్లు తీసుకుంటావా కార్వి? మరి 50? 100 అని రాదా? 2 టైర్లు ఇంకా బాగున్నాయి చూడు. 2 టైర్లు అయితే ఇంకా కొంచెం కండిషన్ ఉన్నాయి. అది 50 అంట.
సో గైస్ టైర్ చూడండి ఇచ్చాడు చెప్పు, మరి 50 రూపాయలు చెప్తున్నావు చాలా తక్కువ. ఏటీఎం చేసుకో, నాకు ఎక్కువ చెప్పలేదు, ఏటీఎం చేసుకో. ఆ 2 టైర్లు చూసి ఎంత బాగున్నాయో అది వాడవాడలేదు, ఇంకెందుకని అన్ని ఇచ్చేసాం. 80 చేసుకొని ఇచ్చే, ఇంక అంతకన్నా ఏం చేస్తాం. సో టైర్ అయితే 80 అని చెప్పాం, చూద్దాం ఇస్తారు ఎవరో. 4 టైర్లు అయితే ఇచ్చేస్తున్నాం, మన 4 టైర్లు చూపించండి అందులో. అదే మన టైర్స్. సో ఎలాగో అక్కడైతే ఫ్రీగా ఇచ్చేయాలి, ఇక్కడైతే ఎంత కొంత వస్తాయని చెప్పి ఇలా ఇస్తున్నాం. సో అవి మన 4 టైర్స్ ఆడ పెట్టారు, ఫైనల్ అయితే సేల్ అయితే చేస్తాం 4 టైర్స్. చూద్దాం, అమౌంట్ కోసం వెయిటింగ్ ఇక్కడ. ఈ స్టార్ 80 రూపీస్. మీకు ఏమైనా టైర్స్ సేవ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి సేవ్ చేసుకోవచ్చు. ఉమ్, సరే ఓకే థ్యాంక్ యూ. సో 250 అయితే వచ్చింది మన పార్ట్ ఇచ్చి. సో అయితే ఇంకైతే వెళ్దాం, ఇంకా ఎందుకు అలా వేస్ట్ కదా టైర్స్, ఇంక మనం ఏం చేసుకుంటాం ఆ టైర్స్ ని. చాలా మటుకు అరిగిపోయి, వాళ్ళని ఏం చేసుకుంటారో మనకి ఐడియా లేదు. సో మనకైతే 250 అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్ వీడియో ఈ రోజుకి అయితే టైల్స్ సేల్ చేసాం. మీకు వైజాగ్ లో సేల్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి సేల్ చేసుకోవచ్చు. ఇది పోర్ట్ పోర్ట్ ఉంటుంది కదా మనకి, పోర్ట్ నుంచి ఇలా స్ట్రైట్ గా వచ్చేయడమే. సో ఇక్కడ అన్ని టైల్స్ స్క్రాప్ పార్ట్స్ ఎక్కువ అమ్ముతారు. సో మీకు ఏమైనా మీ పార్టీస్ ఉంటే సేల్ చేయడానికి ట్రై చేయండి, ఎంతో కొంత వస్తుంది వేస్ట్ చేయకుండా. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్, బాయ్.